30 నాటికి దేశమంతటా S-400 S-500లు పెట్టాలన్నది భారత ప్రభుత్వ సంకల్పం. అది మన సరిహద్దులన్నిట్లో కూడా S-400లు S-500లు ఉండాలి. అంటే 400 కిలోమీటర్ల దూరం నుంచినే అవతల నుంచి వచ్చేటటువంటి డ్రోన్లు, అవతల నుండి వచ్చే మిస్సైళ్ళు, అవతల నుండి వచ్చే యుద్ధ విమానాల్ని గుర్తించి కూల్చేసేటటువంటి మిస్సైల్స్ ఇక్కడి నుంచి ఆటోమేటిక్ లాంచింగ్. అవి సక్సెస్ ఎట్లా అవుతాయి అనడానికి సాక్ష్యం మొన్న పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు మన మీదకి దాడికి వస్తే సరిహద్దుల్లో వాటిని దెబ్బతీసి వదిలిపెట్టాం. చివరికి అందుకని ఒక్క యుద్ధ విమానం కూడా భారతదేశం లోపలికి రాలేదు. అంతకుముందు సక్సెస్ అయింది. పఠాన్కోట్ మీద ఇన్సిడెంట్ తర్వాతన ఇదే పుల్వామా ఇన్సిడెంట్ తర్వాత మనం వెళ్ళి బాలాకోట్ మీద అటాక్ చేస్తే ఆ టైంలో వాళ్ళు మన పంజాబ్ దాకా రాగలిగారు. మొన్నటిసారి మాత్రం రాలేకపోయారు. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాళ్ళని దారిలోనే కొట్టవతల పడేసినటువంటి పరిస్థితి, సక్సెస్ అయినటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు అదే పెద్ద చర్చకి తావిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే భారత్లో S-400లు కావాలి. ఇది కావాలి అన్నప్పుడు భారతదేశంలో ప్రధానమైనటువంటి సమస్య ఏమవుతుంది? S-400లని ఎట్లాగా ఇప్పుడు రష్యా వాళ్ళకి అవసరం అవుతున్నది, S-500లు వాళ్ళకి అవసరం అవుతున్నాయి. మనకి 100 అడుగుతుంటే వాళ్ళు 10 సప్లై చేయగలుగుతున్నారు. అందుకని ఇప్పుడు రష్యా ఏం చేస్తుంది, వాళ్ళ S-400 S-500 తయారు చేసే సంస్థల్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ అవ్వడానికి ఓకే అంటుంది. T2T అంటే టెక్నాలజీ టు టెక్నాలజీ ట్రాన్స్ఫర్. వాళ్ళ టెక్నాలజీ మన దగ్గర ఉన్నటువంటి సంస్థలకి, ప్రైవేట్ సంస్థలకి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ తయారీకి, దానికి కానీ పేటెంట్ పైసలు వాళ్ళు తీసుకునేటట్టు అన్న కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చింది. ఇది సక్సెస్ అయితే మన దేశంలో ఉన్నటువంటి అనేక ప్రైవేట్ సంస్థలు S-400 S-500లు తయారు చేయగలుగుతాయి. భవిష్యత్తులో మనమే అమ్మి ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం.